చూస్తున్నాం. ఏలూరు జిల్లా బొంగుటూరు మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి ఘటనతో ప్రాంతమంతా విషాద చేరలంకున్నాయి. మృతుల్లో 3 మహిళలు, ఓ యువకుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న అర్ధరాత్రి సమీపంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే ట్రాక్పై రక్తపు మరకలు, చెదిరిపోయిన వస్తువులు చూసి స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. చర్లపల్లి షాలిమార్ ప్రత్యేక రైలు వేగంగా దూసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇది ప్రమాదమా లేక సామూహిక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు అన్ని ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి చిన్న క్లూను వదలకుండా దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలంలో మహిళకు చెందినట్లు భావిస్తున్న షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్డు ఆధారంగా మృతుల వివరాలు వెలికితీసే ప్రయత్నాలు వేగవంతం చేశారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు కూడా లభ్యం కావడంతో మృతులు తాడేపల్లిగూడెం నుంచి ప్రయాణించి వచ్చారా లేక మరెక్కడి నుంచి వచ్చారా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో పూర్తిగా దెబ్బతిన్న 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని డేటా, కాల్ వివరాలు, చివరిసారిగా ఎవరితో మాట్లాడారన్న అంశాలపై సాంకేతిక విచారణ కొనసాగుతోంది. మృతుల అసలు గుర్తింపు, వారు ఒకే కుటుంబానికి చెందిన వారేనా లేక వేర్వేరు ప్రాంతాల వారా అనే అంశాలపై స్పష్టత కోసం పోలీసులు అన్ని జిల్లాలకు సమాచారం పంపినట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మాత్రమే మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.